నమస్తే అన్న, ఎక్కడికి వెళ్తున్నారు? నమాజ్కి వెళ్తున్నా తమ్ముడు. నువ్వేంది 2 రోజుల నుంచి కనిపిస్తలా? ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి వెళ్ళానన్నా. ఇదిగో అన్న ప్రసాదం. అన్న మీరు ముస్లిం కదా, మా ప్రసాదం తింటారా? పుట్టింది మనిషిగానే కదా తమ్ముడు, మతం మధ్యలో వచ్చింది. కడుపుకు మతం అంట కడితే అలా. మరి మీ వాళ్ళకి ఎందుకన్నా హిందువులు అంటే పడదు? అదేం లేదు తమ్ముడు, నమ్మకం ఉంటది, మూఢనమ్మకం ఉంటది. ఎవరు నమ్మే సిద్ధాంతాలకు తగ్గట్టు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఎవరి గురించో మనకెందుకు? నువ్వు నా కోసం అక్కడి నుంచి ప్రసాదం తెచ్చావు చూడు, దీనికి మించిన దైవం ఏముంటుంది తమ్ముడు? అసలు గట్టిగా మాట్లాడితే గాలి, నీరు, నింగి, నిప్పు, భూమి, వీటి వల్లే కదా మనం బతుకుతుంది. అడ్డమైన ఫ్యాక్టరీస్ పెట్టడం వల్ల గాలి కలుషితం అయిపోతుంది. భూమి మీద పాపులేషన్ ఎక్కువైపోయి నేచురల్ రిసోర్సెస్ సరిపోవట్లేదు. ఆ కారణంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. వీటి గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? పోరాటం చేస్తున్నాడా? చేయరు. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంటే రిలీజియన్. వాడొచ్చి వీడిని తిట్ట, వీడొచ్చి వాడిని తిట్ట, అందరూ కలిసి దేవుణ్ణి తిట్ట. పాపం ఆ పరమాత్మకి ఏం తెలుసు మనం ఆయన్ని మతాల పేర్లు చెప్పి చీల్చేస్తున్నామని? అసలు వీటన్నిటికీ మించింది ఇంకోటి ఉంది, మానవత్వం. అది లేని నాడు మా అల్లా, మీ శివుడు, ఆ జీసస్ ఎవరు ఉండరు. అంతా శ్మశానం అయిపోతుంది. మీరందరూ ఒకేలా ఉంటారనుకున్నాను గానీ మీరు మాత్రం చాలా వేరన్నా. అరే తమ్ముడు, ఇందాకేగా ప్రసాదం ఇచ్చి అన్నా అన్నావు, మళ్ళా వేరు చేసి మాట్లాడతావేంటి? మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. ఎన్ని జీవులకు దొరికిద్ది అదృష్టం చెప్పు? అది అర్థం చేసుకొని బతికితే అందరూ బాగుంటారు. ఇగో అది అర్థం చేసుకోలేని వాళ్ళే ఇలా కులాలు మతాలు పేర్లు చెప్పి తన్నుకొని చేస్తారు. నాకు నమాజ్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. అన్నా నేను రావచ్చా? అదేంటి తమ్ముడు? అన్నా నువ్వు మా ప్రసాదం తిన్నప్పుడు మేము ఈ మసీదుకి వస్తే ఏమైద్ది అన్నా? దేవుడికి పరాయాలు అంటూ ఎవరు ఉండరు తమ్ముడు. పర్మిషన్ ఎందుకు? దా వెళ్దాం. వికసించని జీవితం